ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 19, నిర్గమకాండ 33:19 నా మంచితనం అంతయు మీకు కనపరిచేదని అన్నాడు. ఒకసారి మంచి అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు జెనసిస్ చాప్టర్ 1 ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆయన కలుగు చేసిన ప్రతిదీ కూడా మంచిదియు 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 అన్నాడు. ఆయన నేచర్ను చేసినప్పుడు ఆకాశ పక్షులను భూజంతువులను సమస్తాన్ని కలుగు చేసినప్పుడు మంచిది మంచిది మంచిదని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సూర్యచంద్ర నక్షత్రములను అలాగే సృష్టిలో ఉన్న సమస్తాన్ని చేసినప్పుడు మంచిది మంచిది అని ప్రభు సెలవిచ్చినాడు. ఈరోజు వాక్యం పెట్టిన ఆత్మీయులారా, ఆయన మంచితనం అంతా కూడా ఆయన విశ్వాసం వచ్చిన మన జీవితాల్లోకి తీసుకొస్తానని కనుపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా తన కృపను అనుగ్రహించి బలపరచునుగాక. ఆయన మంచితనం మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ ఆత్మీయతలో, అన్ని రంగాలలో ఆయన మంచితనాన్ని మనం కనుపరుస్తానని వాగ్దానం చేసిన దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. అవును ప్రభా, మీరు క్రియేట్ చేసిన ఈ లోకం చూస్తే అద్భుతంగా లేదు? ఆకాశం చూడండి, మరి ఆకాశ పక్షులను ఒకసారి చూడండి, గమనించండి. ఆయన కలుగు చేసిన ఎన్నో రకాలైన ఫ్లవర్స్ మనకు కనిపిస్తున్నాయి. నేచర్ అద్భుతంగా లేదు? ఈ సృష్టిలో దేవుడు కలుగు చేసిన సమస్తం అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఎంత చూసినా అది బోరింగ్గా అనిపించదు. అంత అద్భుతమైన లోకాన్ని దేవుడు కలుగు చేశాడు. మనుషులకు మొదటి వారైనటువంటి ఆదాము అవ్వకి దేవుడు ఇదంతా అప్పగించిన వారిని నిలబెట్టుకోలేక అవిధేయులై దేవుడు అనుగ్రహించినంతా కోల్పోయారు. తిరిగి మళ్ళా దేవుని యందు భయభక్తి కలిగి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు తన కృపను, ఆయన దయను మీకు అనుగ్రహించగల శక్తిమంతుడు. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, మీ జీవితంలో కూడా దేవుడు తన మంచితనాన్ని మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు కనుపరచును గాక. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలను జ్ఞాపం చేసుకునండి అయ్యా. నీ మంచితనం అంతా మాకు కనుపరుస్తాను వాగ్దానం చేసిన నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలు ఒక రోజున ఇదిగో దేవుడు చేసిన మేళ్ల గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా అద్భుత ఆశ్చర్యకార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. అన్నిటికన్నా గొప్ప రక్షణ మాకు అనుగ్రహించావు. అదే గొప్ప మంచితనం నాయన. నీ గొప్ప మంచితనాన్ని మేము ఎల్లప్పుడూ సెలబ్రేట్ చేసుకునే విధంగా మా జీవితకాలం అంతా మీ మంచితనాన్ని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ జీవించే కృప మా అందరికీ దయచేయమని మీ రెక్కల చోటను మమ్మల్ని కాచి కాపాడారు. ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం మీతోనే కాకుండా అనేకులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇతరులతో కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.